హైకోర్టు న్యాయవాది ఇంట్లో పెళ్లికి వెళ్లి 2 కోట్ల విలువైన చేతి గడియారం బహుమతిగా ఇవ్వ చూపితే సదరు న్యాయమూర్తి ధర్మారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిగిన ఘటనను సదరు న్యాయమూర్తి సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లి ధర్మారెడ్డిపై ఫిర్యాదు కూడా చేశారు. ధర్మారెడ్డి గతంలో డిఫెన్స్ సర్వీస్ లో ఉన్నప్పుడు ఢిల్లీ కంటోన్మెంట్ లో ఆయనపై 14 కేసులు నమోదయ్యాయని టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి అధ్యక్షుడు బుచ్చి రాంప్రసాద్ అన్నారు. తెలియజేయాలని ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వేజీ గోవులలో దూడ తన తల్లి దగ్గరికి నేరుగా వెళ్ళొద్దు. అంటే దూడకి తన తల్లి ఏ విధంగా తెలుసో అదేవిధంగా ధర్మంలో చేరుతుంది, పాపం పాపంలో చేరుతుంది. ధర్మారెడ్డి గారు ఒక్కసారి మీరు ఆలోచించండి. మీరు చేసే పాపాలు వలనే మీరు ఈ కష్టాలన్నీ కూడా అనుభవిస్తున్నారు. ఎవ్వడికి జరగరానిది కూడా మీకు జరిగింది. ఒక్కసారి ఎందుకు జరిగిందని ఒకసారి ఆలోచించుకోండి. ఈ 5 ఏళ్లలో మీరు చేసిన పనుల గురించి ఒకసారి ఆలోచించుకోండి. దేవుడి దగ్గర ఉంటూ పవిత్రమైన స్థానంలో ఉంటూ మీరు చేయాల్సిన పనులేంటి, మీరు చేస్తున్న పనులేంటి ఒక్కసారి మీరు ఆలోచించండి. సునీతారెడ్డి గారిని మీరు కేంద్ర హోంశాఖ సహాయ కార్యదర్శిని మీరు కల్పించారా లేదా? జగన్ కేసులో అవినాష్ రెడ్డిని బయటకు తీసుకురావడం కోసం మీరు ఈ ప్రయత్నం చేశారా లేదా? అది సునీతారెడ్డి గారు సిబిఐ వాంగ్మూలంలోనే ఇచ్చిన మాట వాస్తవమా కాదా ఒక్కసారి మీరు చెప్పండి. అదేవిధంగా మిమ్మల్ని ఇంకో విషయం కూడా అడుగుతున్నా. హైకోర్టులో న్యాయమూర్తులు పెళ్లికి వెళ్ళి వాళ్ళకి 2 కోట్ల రూపాయలు వాచి ఇచ్చిన మాట వాస్తవమా కాదా? చూపితే ఆ జడ్జి గారు కోప్పడి మీకు వెనక్కి పంపించిన మాట వాస్తవమా కాదా? ఆయన సుప్రీంకోర్టుకి రాసింది వాస్తవమా కాదా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇలా చెప్పుకుంటూ పోతే మీరు డిఫెన్స్లో పనిచేసేటప్పుడు అక్కడ ఢిల్లీ కంటోన్మెంట్లో మీ మీద 14 కేసులున్నది వాస్తవమా కాదా? మీరు టీటీడీ జేఈఓగా, అడిషనల్ ఈఓగా, తర్వాత ఇప్పుడు ఈఓగా ఉంటున్నప్పుడు నా మీద ఇన్ని కేసులు ఉన్నాయని మీరు చెప్పారా లేదా? మీరు చెప్పలేదు కదా. మీరు చెప్పారా? చెప్పలేదు. అదేవిధంగా మీరు టీటీడీలో జరిగిన డాలర్ల కుంభకోణంలో మీ దగ్గర ఉన్నటువంటి పిఏ ఆత్మహత్య చేసుకుంది వాస్తవమా కాదా? ఒక్కసారి మీరు చెప్పండి. అదేవిధంగా ఇలాంటి ఎన్నో తప్పుడు పనులు చేస్తూ మీరు టీటీడీ యొక్క పరువుని, టీటీడీలో ఉన్నటువంటి గౌరవాన్ని తగ్గించే కార్యక్రమం మీరు చేస్తున్నారు. ఇక మీకు వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డిని కాపాడటంలో మీ పాత్ర ఉందన్నది అందరికీ తెలిసిందే. ఇక టీటీడీని అడ్డం పెట్టుకుని ఢిల్లీలో లాబీ చేయటం, ఢిల్లీలో రకరకాల కార్యక్రమాలు చేయటం, మీరు చేసే కార్యక్రమాలన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. ఢిల్లీలో మీరు టీటీడీ ఈఓగా మీరు అక్కడ బ్రోకర్ పనులు చేయడానికి కూడా వెనకాడకుండా మీరు చేస్తుంది వాస్తవమా కాదా అని మీ ద్వారా నేను అడుగుతున్నా. అదేవిధంగా మీరు ఇవాళ టీటీడీలో హిందువులు పవిత్రంగా భావించే టీటీడీ యొక్క కొండల పవిత్రతను కూడా తగ్గించే కార్యక్రమం చేస్తుంది వాస్తవం కాదా? టీటీడీలో ఇవాళ ఇంకోటి కూడా మీ ద్వారా చెప్తున్నాను. ఈ 5 ఏళ్లలో మీరు, అదేవిధంగా సుబ్బారెడ్డి గారు, ఇప్పుడున్నటువంటి కరుణాకర్ రెడ్డి గారు, ఈ ముగ్గురు కూడా టీటీడీని సర్వనాశనం చేశారా లేదా అని మీ ద్వారా అడుగుతున్నా. వీటిలో ఏదన్నా అవాస్తవాలుంటే మీరు చెప్పండి. ఇప్పుడు దాకా మీకు చాలాసార్లు మిమ్మల్ని అడిగాం, మీరు కానీ ఎప్పుడూ కూడా మీరు ఈ విషయాల గురించి బయటకు రారు, ఏమన్నా మాట్లాడరు. ఏంటంటే మేము తప్పు చేసాము లేదా అని చెప్పే ధైర్యం కూడా మీకు లేదని మీ ద్వారా